తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత కంటిన్యూ అవుతోంది. దివాన్ చెరువు అభయారణ్యంలోకి ప్రవేశించిన చిరుతని బంధించేందుకు అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 10 రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు సర్చింగ్ కొనసాగుతోంది. చిరుత అప్పుడప్పుడు ట్రాప్ కెమెరాలు కంటపడుతున్న బోన్ల దగ్గరికి మాత్రం వెళ్లడం లేదు. చిరుత కోసం ట్రాప్, సీసీ కెమెరాలు, డ్రోన్లను వాడుతున్నారు అధికారులు. దివాన్ చెరువు, లాలా చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరాంపురం, ఆటోనగర్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ట్రాప్ కెమెరాల దగ్గరికి వచ్చి 10 రోజుల నుండి చిక్కకుండా పోతుంది చిరుత. మరి నెక్స్ట్ అధికారుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం 9 బృందాలు, 40 మంది ఫారెస్ట్ ఆఫీసర్లకు సంబంధించి బీట్ ఆఫీసర్లు ఉంటారో బీట్ ఆఫీసర్లతో పాటు డిఎఫ్ఓ భరణి కూడా ఎప్పటికప్పుడు రోజు కూడా వాళ్ళందరినీ టీంని ఫామ్ చేశారు. ఎక్కడికక్కడ ఈ అభయారణ్యానికి సంబంధించి ఆర్ఎఫ్కి సంబంధించి 500 హెక్టార్లకి పైగా ఉన్నటువంటి అభయారణ్యంలో హైవేకి అటు ఇటు కూడా దాదాపుగా ఈ ఆర్ఎఫ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ అంతా కూడా ఉంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లోనే శుక్రవారం కనిపించినటువంటి ఈ చిరుతపులి జాడ అడుగులు కనిపించాయి. ఏదైతే పగ్మార్క్స్ గుర్తించారు, ట్యాబ్ కెమెరాలో ఫోటోలు గుర్తించారు, సీసీ కెమెరాతో పాటు డ్రోన్ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న కానీ ఈ రోజు కానీ చిరుత జాడ కనిపించకపోవడంతో ఒకవేళ హైవేకి అటువైపు ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇటువైపు ఏదైతే ఈ రాజానగరం సమీపంలో ఉన్నటువంటి వనం పార్క్ వైపు నుంచి ఆటోమేటిక్గా అది వచ్చే దారిలో వెళ్ళిపోతుందో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. ఏదైతే ట్యాప్ కేజెస్ ఏర్పాటు చేశారు, ట్యాప్ కేజెస్ సంబంధించినటువంటి దాంట్లో ఎర కూడా వేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోతుంది తప్ప ఆ బోన్లోకి మాత్రం రావట్లేదు అనేది నిన్న డిఎఫ్ఓ భరణి కూడా వెల్లడించారు. ప్రస్తుతం అయితే మాత్రం చిరుతపులి దాదాపుగా 10 రోజులు కావస్తుంది ఇంకా పట్టుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు కానివచ్చు, ఎక్కువ సీతాఫలం పండించేటువంటి ప్రస్తుత సీజన్ కాబట్టి సీతాఫల రైతులు లోపలికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. హైవే కానుకున్నటువంటి మొత్తం కూడా వ్యాపార సంస్థలకు సంబంధించి 5 గంటలకి సముదాయాలు మొత్తం క్లోజ్ చేయడంతో వాళ్ళ వ్యాపారాల లేక లబోదిబ్బుమంటున్నారు. ఎప్పుడు ఏ పక్క నుంచి వచ్చి అటాక్ చేస్తుందన్న ఆందోళనలో ప్రస్తుతం ఈ చిరుతపులి హడలెత్తిస్తుందని చెప్పుకోవాలి. మరోపక్క 40 మంది టీం తిరుగుతున్నారు. 9 బృందాలుగా ఏర్పడినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎక్కడా కూడా ఆయుధాలు ఉండవు. ఎందుకంటే అటవీ శాఖ యాక్ట్ ప్రకారం, యానిమల్ యాక్ట్ ప్రకారం వాళ్ళెవరూ కూడా ఫైర్ చేయడానికి వీలుండదు. ఒకవేళ చిరుతపులిని చూసినప్పటికీ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని తీసుకురావాలి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని బంధించే ప్రయత్నం చేస్తారు తప్ప నేరుగా అటాక్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఒక అనక దశలో ఫారెస్ట్ ఆఫీసర్ల మీద ఇలాంటి దాడులు కూడా చేస్తాయి. అయితే మనిషి వాసన పసిగట్టి కనుక దగ్గరికి అయితే రాదు, ఇది పారిపోతుందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీరాంపురము, అలాగే ఆటోనగర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు, లాలా చెరువు ఎవరి ఇళ్లలోకి కానీ వాకెట్లోకి కానీ వెళ్ళలేదు, ఎవరి మీద దాడి చేయలేదని అటవీ శాఖ అధికారులు చెప్తారు. అయితే దానంతటా అదే, ఎందుకంటే ఈ రంపచోడవరం మన్యం ప్రాంతం నుంచి కానీ కోరుకొండ మరి మన్యం ప్రాంతం నుంచి కొండ ప్రాంతాల నుంచి కనుక అది ఈ లోపలికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం ఆర్ఎఫ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం కూడా చెట్లతో అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కాబట్టి రాత్రికి చెట్టు పైన పడుకుని మళ్ళీ అర్ధరాత్రితో పాటు ఎర్లీ మార్నింగ్ కిందకు వచ్చి ఏదైనా అక్కడ ఆహారాన్ని పిగ్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా జంతువుని తినేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇటు వ్యాపారస్తులు, స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా త్వరితగతిన చిరుతకు సంబంధించినటువంటి జాడ చెప్పాలి, పట్టుకోవాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం చిరుతను పట్టుకునేందుకు వీళ్ళంతా కూడా టీమ్స్ దిగినాయి, బృందాలు దిగినప్పటికీ కూడా ప్రస్తుతం చిరుత 2 రోజుల నుంచి కనిపించకపోవడంతో ఒకవేళ తానంతటదే అడవిలోకి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంలో ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం చిరుతపులిని జల్లెడపరిచే సెర్చ్ ఆపరేషన్ 10 రోజులుగా కొనసాగుతుంది. మరొక 2 రోజుల్లో ఖచ్చితంగా పట్టుకుంటామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఎస్ సత్య.